ఇవాళ తెలంగాణలో సుపారీ గ్యాంగులు తిరుగుతున్నాయట. సుపారీ గ్యాంగులు ఒకటేమో ఆంధ్ర గ్యాంగ్ అట, ఇంకోటి యూపీకి వెళ్ళి తిరుగుతున్నాయి. దేనికి తిరుగుతున్నాయి? వీళ్ళ టార్గెట్లు ఎవరట అంటే ఆ మైనర్ బాలిక అత్యాచారంకు గురైనటువంటి మైనర్ బాలిక తరఫుకెళ్ళి నిలబడ్డటువంటి వాళ్ళందరట బండి సంజయ్కి రాక్షస జాతికి సంబంధించిన వాళ్ళట. ఒక్కొక్కని అంతు చూస్తా అని రామ లక్ష్మణ్ జానకి జై బోలో హనుమానికి అనుకుంటా తోకకు నిప్పు పెడితే లంకను మొత్తం ఎట్లయితే కాల్చిండో అట్లా నేను మొత్తం వీళ్ళందరినీ తలగబెడతా అని చెప్పిండు ఆయనే. అక్కడితో ఊకోలే. ఆయనకు ఉన్నటువంటి కొన్ని ఛానళ్లతోటి కొంతమంది వ్యక్తులతోటి డైరెక్ట్ ఫోటోలు వేపించి అందులో గిరీష్ భాయ్ ఫోటో ఉన్నది, రఘు ఫోటో ఉన్నది, దాసరి శ్రీనివాస్ ఫోటో ఉన్నది, ముగ్గురు ఫోటోలు పెట్టించి వీళ్ళని అంతం చేస్తాం అని బాహటంగా వాళ్ళ గ్యాంగ్ నుంచి వీడియోలు పెట్టించి బయటకు పెట్టాడు. బూట్ బుటాని జరుగుతున్నది అంటే తెలంగాణలో ప్రజల గురించి పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఇలా మైనర్ బాలిక అత్యాచారాన్ని బయటికి తీసుకొచ్చినటువంటి వ్యక్తులను ఫిజికల్ గా శారీరకంగా అంతం చేయాలన్నటువంటి ప్రయత్నం చేసి జనాన్ని భయభ్రాంతులను చేసేటువంటి పరిస్థితి తీసుకొచ్చి పెడుతున్నారు.